హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి కంప్లీట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి 10th డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ వారు ఫ్రెషర్స్కి అలాగే 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించే యోచనతోటి రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో టాప్ 50+ కంపెనీస్లో ఉన్నటువంటి మోర్ దాన్ 1000 వేకెన్సీస్కి సంబంధించి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవుతారో వారికి కొన్ని స్టేజెస్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారిని డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫ్యాంపే, క్రెడ్, ఫాల్కనీ అలాగే ఇతర కంపెనీస్కి సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు 1999 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు JIT10 అనేటువంటి యునీక్ కూపన్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 100 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో దట్ మీకు 1799 రూపీస్కి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇందులో ఉండేటువంటి టెస్టులు ఏంటి, ఏ విధంగా టెస్టులు కండక్ట్ చేస్తారనేటువంటి కంప్లీట్ ప్రాసెస్తో కూడిన వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. అలాగే కూపన్ కోడ్ని యూజ్ చేసి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో కంప్లీట్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అలాంగ్ విత్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్లో ఉన్నటువంటి ఖాళీలని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఆఫ్లైన్లో మీరు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అండ్ FAV కింద 3 వేకెన్సీస్, ఇంకా బయాలజీ ఆర్ సెరాలజీ కింద 2 వేకెన్సీస్, DNA కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఎవరికైతే జాబ్ వస్తుందో వారికి 40,000 రూపాయల శాలరీ పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకున్నట్లయితే ఓపెన్ కాంపిటీషన్ కింద ఉమెన్ క్యాండిడేట్కి 1 వేకెన్సీ ఉంది. ఆ తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. ఆ తర్వాత ఓపెన్ కాంపిటీషన్ కింద 2 పోస్టులు ఉన్నాయి. ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్కి గ్రేడ్ Aకి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. ఇంకా లోకో మోటార్ డిజేబిలిటీ ఆర్ సెరిబ్రల్ పాల్సీకి సంబంధించి ఓపెన్ కేటగిరీ కింద 1 వేకెన్సీ ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్కి అంటే SC క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 7 వేకెన్సీస్ని ఈ విధంగా మనకి సపరేట్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్గా అలాగే క్యాండిడేట్స్ వైజ్గా ఈ విధంగా సపరేట్ అయితే చేశారు. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ మాత్రమే ఉంది. ఆ 1 వేకెన్సీ కంప్యూటర్ ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్లో ఉందన్నమాట. దీనికి 15,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఈ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకున్నట్లయితే ఓపెన్ కాంపిటీషన్కి 1 వేకెన్సీ అయితే ఈ యొక్క 1 పోస్ట్ని కేటాయించడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి ఉన్నటువంటి ఈ యొక్క సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ, సెరాలజీ, DNAకి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి MSc విత్ 70% ఆఫ్ మార్క్స్ అనేవి బయాలజీలో కానీ, జువాలజీలో కానీ, బాటనీలో కానీ, మైక్రోబయాలజీలో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ లేదా జెనెటిక్స్లో కానీ, ఫోరెన్సిక్ సైన్స్లో కానీ దీనికి సంబంధించి MSc కనుక మీరు చేసి అది కూడా 70% ఆఫ్ మార్క్స్తో చేసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ కింద కంప్యూటర్ ఫోరెన్సిక్స్ లేదా ఫోరెన్సిక్ ఆడియో ఆర్ వీడియోకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్
ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ చేసి అది కూడా 70% ఆఫ్ మార్క్స్ తోటి చేసిన, లేదా ఎంసీఏ చేసినా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అట్ బీఎస్సీ లెవెల్ విత్ 70% ఆఫ్ మార్క్స్ తోటి చేసినా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది ఎలక్ట్రానిక్స్లో చేసిన, అంటే ఎంటెక్ అనేది మీరు ఎలక్ట్రానిక్స్లో కానీ ఐటీలో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఫిజిక్స్లో కానీ ఫోరెన్సిక్ సైన్స్లో కానీ వీటిల్లో చేసిన అప్లై చేయొచ్చు, లేదా ఎంసీఏ చేసిన అప్లై చేయొచ్చు, లేదా ఈ పర్టికులర్ బీఎస్సీ లెవెల్లో కంప్యూటర్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ చేసినట్లయితే వారు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్ ఫోరెన్సిక్ కింద ఉన్నటువంటి ఆ ఒక్క పోస్ట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అన్నారు, అంటే ఈ బీసీఏ చేసినటువంటి వారికి, అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అన్నారు. అది లేకుండా మీరు ఇక్కడ బీసీఏ కనుక చేసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ యొక్క ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలనేటువంటి వారికి ఓసీ బీసీ క్యాండిడేట్స్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి అయితే ₹1000 ఫీ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ₹500 ఫీ అనేది పే చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ₹800, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ₹400 ఇక్కడైతే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫీ అనేది ఆఫ్లైన్లో అప్లై చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ పేరు మీద మీరు దీనికి సంబంధించిన డీడీ అనేది తీసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పెట్టాల్సి ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి ఈ యొక్క అప్లికేషన్ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే టు ది డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీస్ రెడ్ హిల్స్ నాంపల్లి హైదరాబాద్ 004 అనేటువంటి ఒక అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది, అలాగే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి కోడ్ కూడా మీరు మెన్షన్ అయితే చేయాలి. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మెన్షన్ చేశారు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ పెట్టాలి, మాస్టర్స్ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ పెట్టాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఓబీసీ క్యాండిడేట్స్ పెట్టాలి, స్టడీ బోనఫిడే సర్టిఫికేట్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే మీకు ఏమైనా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా పెట్టాలి. అలాగే డీడీ తీస్తారు కదా ఫీ పేమెంట్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 1 సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి వాటిని కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్కి 33/1/3% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 21 నుంచి 34 ఇయర్స్ మధ్య ఏజ్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆ పర్టికులర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. అంటే 39 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ అనమాట. సో ఈ విధంగా మీరు ఏజ్ లిమిట్ అనేది చూసుకొని అప్లై చేయండి. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ పొసెస్ సౌండ్ హెల్త్ అండ్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫిమిటీ విచ్ విల్ రెండర్ హిమ్ అన్ఫిట్ ఫర్ ది పోస్ట్ నోటిఫైడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ పర్సన్ వచ్చేసి మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ టెస్ట్ ద్వారా ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ వచ్చేసి 90 మార్క్స్కి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి రిటన్ టెస్ట్ 1 ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి రిటన్ టెస్ట్ 2 ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అండ్ ఫోరెన్సిక్ ఆడియో వీడియోకి సంబంధించిన పోస్టులకి ఇక్కడ పేపర్ డివిజన్ వచ్చేసి జనరల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అదే సెరాలజీ బయాలజీ అండ్ డిఎన్ఏకి సంబంధించిన పోస్టులకి అప్లై చేసుకుంటే బయాలజికల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి జనరల్ కింద మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్గా 90 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 3 అవర్స్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మరొకసారి మనకి మెన్షన్ చేయడం జరిగింది.
రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సంబంధించి అలాగే రిటన్ టెస్ట్కి సంబంధించిన వెన్యూ, డేట్ అండ్ టైం అనేది మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓరల్ ఇంటర్వ్యూకి 1:6 రేషియోలో దీనికి సంబంధించి క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ద మినిమం మార్క్స్ టు బి సెక్యూర్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఇన్ ది రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 60% ఆఫ్ మార్క్స్ రావాలి, బీసీస్కి 55%, ఎస్సీ ఎస్టీస్కి 50% ఆఫ్ మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ నేచర్ కింద రావాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ రిటన్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి టోటల్ 100 మార్క్స్కి సంబంధించి ఇక్కడ ఫైనల్ మెరిట్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సెలక్షన్ టు బి ప్రొవిజనల్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ జనరల్ డివిజన్ అని చెప్పేసి ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క సిలబస్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. సో ఈ సిలబస్ని మీరు చూసుకొని దీనికి సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది కంప్లీట్ సిలబస్ అనమాట. సో ఈ సిలబస్ అంతా కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకి చెప్పలేదు. ఇది అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీద మీకు సంబంధించి సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి ఫోటో అనేది మీరు ఇక్కడ ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది పోస్ట్ నేమ్, కోడ్ అనేది మెన్షన్ చేయాలి. పేపర్ డివిజన్ కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో ఉన్నాయి. నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండరు, ఫాదర్ అండ్ మదర్ నేమ్, నేషనాలిటీ, కేటగిరీ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి మీ కేటగిరీ ఈ విధంగా టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెదర్ ద అప్లికెంట్ క్లైమ్ రిజర్వేషన్ అండర్ బీసీ కేటగిరీ అయితే దానికి సంబంధించి ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. అడ్రస్ పెట్టాలి, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే అదర్ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మెన్షన్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్లో మనకు ఉంటాయి. ఎమోలాన్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. అది మీరు మెన్షన్ చేసి మీ యొక్క సిగ్నేచరు, ప్లేస్, డేట్ మెన్షన్ చేసి దీనికి సంబంధించినటువంటి అడ్రస్కి వచ్చే నెల 8వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.